వారు రక్తంలో కడగబడి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో నిలబడటం అంటే మంచి సామాన్యమైన విషయమేమీ కాదు. మట్టి పాత్రలమైన మన జీవితంలో ప్రభు ఎన్నిక చేసుకొని పరిశుద్ధముగా మనం నిలబెట్టి ఆయన నామాన్ని మహిమపరుస్తూ ఆయన సన్నిధిలో పాలి భాగస్థులుగా అవ్వటానికి మనకు ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మొదటిగా అందరం 2 చేతులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో యేసయ్య రక్త మాంసాలతో కడగబడవలసినటువంటి సమయము వస్తుంది. ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ఎప్పుడైతే మనం క్రైస్తవులుగా మారుతామో, అమ్మ వినాలి గట్టిగా ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు చెప్తా, బల్లారాధన ఉంది, ఎక్కువ సమయం లేదు, వినండి. యేసయ్య రక్త మాంసాలలో పాలి భాగస్థులం అయ్యేటప్పుడు అదొక ప్రత్యేకమైన దినముగా మనము చెప్పుకోవాలి. ఇంకా చెప్పాలంటే ఈ పనికిరాని ఈ మట్టి ఘటానికి ప్రభు ఆయన రక్తములో ఆయన శరీరములో పాలు పొంది, ఆయన రక్తము ఆయన శరీరం పాలు పొంది ఆయనతో సమానముగా ఉన్నామనేటువంటి గొప్ప యోగ్యత దేవుడు మనకి అందిస్తున్నాడు. దాన్ని బట్టి ప్రభుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉన్నాము. దేవుని యొక్క రక్త మాంసములు మనం పాలు భాగస్థులం కావాలంటే ఏదో ఈ లోకంలో నామకార్థంగా ఆయన శరీరం అంటే మనం ఏం తీసుకుంటున్నాము? రొట్టె తీసుకుంటున్నాము. ఆయన యొక్క రక్తం అంటే మనము ఆ యొక్క ద్రాక్షారసాన్ని తీసుకుంటున్నాం. ప్రియా సహోదరులారా, ఈ ద్రాక్షారసము మనం టౌన్కి పోయిన రోజు ఒక 50 రూపాయలు ఇస్తే ఒక గ్లాస్ ఇస్తాడా? ఇస్తాడు. రొట్టె అంటే మనం ప్రతిదిన ప్రయాణం కావాలని చేసుకుంటే రోజు రొట్టె వస్తుంది. ఈ రొట్టె ద్రాక్షారసం లోకానుసారంగా కావాలంటే ప్రతిదినం మనం తింటాము, తాగుతాము. కానీ యేసయ్య రక్తములో ఆయన యొక్క శరీరంలో పాలి భాగస్థులుగా మనం నిలబడాలంటే అంటే బల్లాను సమీపించే ప్రతిసారి 2025 సంవత్సరాల క్రితం నా ప్రభువు నీ కొరకు నా కొరకు ఆ యొక్క కపాలం అనేటువంటి ఆ గొల్గెత్తా కొండ మీద ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని అనేక మార్లు కొట్టబడి అనేక మార్లు ఆయన శరీరం హింసించబడి, ప్రియా సహోదరులారా, అనేక ప్రత్యక్షతలలోకి ఆయన వెళ్ళాడు, అనేక పరిస్థితులలో వచ్చాడు. ఆయన నలగగొట్టబడ్డాడు, ఇరగగొట్టబడ్డాడు. గాయము లేదు శరీరానికి అంతానికి ఏ ప్రాంతంలో కూడా కనీసం అంత కూడా గ్యాప్ లేదంట. ఆయన యొక్క శరీర భాగాలలో అక్కడ ఉన్నటువంటి ఆ గాయాలు లెక్కిస్తే కొన్ని వందల గాయాలు ఆయన శరీరంలో ఉన్నట్టు చూస్తున్నాం. అలాంటి ఆ రక్తములోనికి ఆయన శరీరంలోనికి మనం అడుగు పెడుతున్నాము అంటే మీకు విషయం చెప్పనా? యేసు ప్రభు వారి యొక్క రక్తము, మనిషి యొక్క రక్తము భూమి మీద పడినాక, గాలి తగిలినాక 4 నిమిషాలే అది తడిగా ఉంటుంది. తర్వాత ఏమైతే రక్తము గడ్డగట్టిపోవాలి. కానీ మనుష్యుల రక్తము అలా గడ్డకడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి రక్తాన్ని అలనాడు సైంటిస్టులు అందరూ ఉండి హేతువాదులు అంటారు. యేసయ్య దేవుడని నువ్వు ఎందుకు అంటావు అనేవాళ్ళు లేరా? యేసయ్య నిజంగా దేవుడా అని ప్రశ్నించే వ్యక్తులు లేరా? ఉన్నారు. ఇప్పుడు మరీ దారుణం అయ్యారు. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ వాదనలు జరిగినప్పుడు ఆయన రక్తాన్ని ఆ కల్వరి కొండల మీద, ఆ గొల్గెత్తు కొండ మీద పడినప్పుడు ఆ రక్తాన్ని తీసుకొచ్చి దాన్ని పరీక్ష చేస్తే ల్యాబ్లో 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ విషయము 1500 సంవత్సరాల క్రితం దాన్ని టెస్ట్ చేస్తే ఆ రక్తము ఇంకా జీవించి ఉన్నది అని చెప్పారు. హల్లెలూయా. ఆ రక్తం ఎన్ని సంవత్సరాలు? 1500 సంవత్సరాలు టెస్ట్ చేసే నాటికి కూడా ఆ రక్తంలో ఇంకా జీవం ఉందని చెప్పారంట. అంటే జీవం కలిగినటువంటి నా యేసయ్య రక్తములో నేను సమీపించబోతున్నా కాబట్టి ఆ గొప్ప ప్రత్యక్షతలో మనం నిలవబడి ఆయన రక్త మాంసములో పాలి భాగస్థులం అవ్వాలంటే అయితే యేసయ్య రక్తములో పాలి భాగస్థులవుతున్న మనము మన యొక్క జీవితాలు ఎలాంటి స్థితిలో ఉండి పాలి భాగస్థులుగా మనం అవ్వబోతున్నాము, ఏ స్థితిలో మనం దేవుని యొక్క శరీర రక్తంలో ఉండబోతున్నాము అని చెప్తూ అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటున్నాడు.
అపోస్తలుడైన పౌలు అంటాడు, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో మాట్లాడతాడు, మీరు ఎవరైనా కానీ ఆహారము భుజించాలి అంటే, మీరు ఎవరైనా కానీ ఆహారం భుజించాలంటే మీరు ఏం చేయాలి? ఆహారం ఇక్కడ కూర్చొని నేను ఎవరికి తింటూ ఉన్నాను, ప్రతిరోజు మీరందరూ రోజు ఒక ఉదయం ఒకరు, మధ్యాహ్నం ఒకరు, సాయంత్రం ఒకరు నాకు తెచ్చి పెడుతుంటే నేను తిని మీకోసం ప్రార్థన చేస్తున్నానమ్మా, నాకు తెచ్చి పెట్టండి, తింటాను, మంచి మంచి ఆహారాలు తండ్రి మీకోసం ప్రార్థన చేస్తున్నాను అని సేవకుడుగా నేనంటే మీరు చేస్తారు, తెచ్చిస్తారు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, చదువమ్మా 3వ అధ్యాయము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి చదువు. ఎవని యొద్దను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదు, ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగలు పని చేయొచ్చు. చూడండి, పరిచర్య చేసేటప్పుడు కూడా సేవకులు దేవుని సన్నిధి కోసం, దేవుని యొక్క పరిస్థితుల కోసం ఆ ధనము తీయాలి, దశంభాగం తీయాలి. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎవరు కూడా సోమరుగా ఉండి నేను సేవకుని అని, నేను సేవకురాలని సోమరుగా ఉండి ఏ పని చేయకుండా విశ్వాసులారా మీరు తెచ్చి పెడుతూ ఉంటే నేను కూర్చొని నీ కోసం ప్రార్థన చేస్తానని వ్యర్థంగా తిని కూర్చోవద్దని చెప్పి ఆ భక్తుడైనటువంటి అపోస్తలుడైన పౌలు చెప్తా అంటున్నాడు, పని చేయకుండా ఎవరు ఆహారము తీసుకొనకూడదు. నువ్వు ఆహారం తినాలి అంటే కొంత చాకిరీ చేయాలి. ఆ చాకిరీ చేస్తేనే నువ్వు ఆహారం తినడానికి ప్రతిఫలం ఉంటుందని అపోస్తలుడైన పౌలు 2వ తెస్సలోనికీయులకు పత్రిక అంటే ఆ యొక్క సంఘానికి, 2వ తెస్సలోనికీయులు అంటే అదొక సంఘం, వల్లాయిపాలెం సంఘం, ఇప్పుడు దహించు అగ్ని మందిరం అని మనం అట్టే పెట్టుకున్నాము. ఈ సంఘానికి చెప్తారన్నాడు, అమ్మా నువ్వు పని చేయకుండా ఆహారం తిన్నావు అంటే నీ పరిస్థితి వ్యర్థమైతే, నువ్వు ఆహారం సంపాదించుకోకుండా నువ్వు తింటే, నీకు ఉచితంగా నువ్వు తింటే అది వ్యాధిగా మారిద్దని అపోస్తలుడైన పౌలు బోధిస్తున్నాడు. ప్రియా సహోదరులారా, అలా ఉచితముగా వ్యర్థముగా నాశనమైపోయే శరీరం ఇది. ఈ శరీరం ఏంటిది? వ్యర్థముగా నాశనం అయిపోయింది. ఇది ఒక దినాన మరణం వస్తే ఈ శరీరము హల్లెలూయా. సరే, నేను కొంచెం తర్వాత ఇస్తాను, ఒక 10 నిమిషాల తర్వాత ఇస్తానని చెప్తాను. వినండి, క్షయమైనటువంటి ఈ శరీరం కోసమే ఆహారం కావాలంటే కష్టపడండి, సంపాదించుకోండి, తినండి అని చెప్తున్నారు. మరి అక్షయమైనటువంటి కనిపించినటువంటి మన ఆత్మ కోసం మనం ఏమిస్తున్నాము? ఆయన శరీరాన్ని, ఆయన రక్తంలో మనము పాలు పొందుతున్నాము. మరి ఆయన శరీరము, ఆయన రక్తంలో మనము అది ఉచితంగా పొందగలమా? ఈ శరీరం కోసమే ఉన్నాము, ఈ శరీరం కోసమే ఇంత కష్టపడి పని చేసి భోజనం చేయమంటుండే, మరి కనిపించిన ఆత్మీయమైన శరీరం, ఈ శరీరముకి యేసయ్య రక్తాన్ని మాంసాన్ని మనం తీసుకొని ఈ రక్త మాంసాల నుంచి ఒకానొక దినాన మనం ఆ యొక్క పరిశుద్ధ పట్టణమైనటువంటి పరలోకములో ప్రభువారి పక్కన నువ్వు నేను కూర్చోవాలి అంటే, ఈ శరీరములో ఈ రక్తములో నువ్వు నేను పాలు పొందుకోవాలి అంటే ఏం చెప్తున్నాడు? ఒకసారి చూద్దాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23, 24, 25 3 వచనం చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు దానిని విరిచి, ఇది నీ కొరకైనను నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలననైనా కొత్త నిబంధనను మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని. చూడండి ప్రియా సహోదరులారా, ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ యొక్క గొల్యాతు కొండ మీద, ఆ కపాలం అనేటువంటి ఆ కొండ మీద ఆయన పడిన శ్రమలు, ఆయన పడినటువంటి వేదనలు, ఆయన కార్చిన రక్తము, ఆయన చిందించిన రక్తము, ఆయన దెబ్బలు తిన్నటువంటి అది, వీటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలంటమే?
25వ వచనం చివరి చదువు. ఈ పాత్ర నా రక్తము వలన అయిన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది తాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీన్ని చేయడని చెప్పాను. ఏం చేసుకోవాలి? ప్రతిసారి, ప్రతి ఆదివారం. కొందరైతే ప్రతి ఆదివారం తీసుకుంటారు, మరి కొందరైతే నెలకొకసారి మనము బల్లారాధనలోకి వస్తాం. నువ్వు ఎలా తీసుకున్నా, ఏం తీసుకున్నా, ప్రభు బల్లా నువ్వు సమీపించబోయే ప్రతిసారి నువ్వేం చేయాలంటే, నా ప్రభువు నా కోసం అలనాడు ఏమి చేశాడని జ్ఞాపకం చేసుకొని ఆయన శరీరము రక్తములోనికి మనము సమీపించవలసిన వారుగా ఉన్నాము. ప్రియా సహోదరులారా, ఈ యొక్క 25వ వచనం ప్రతిసారి చెబుతున్నది, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ బల్లాలో, ఈ కార్యక్రమంలో ప్రతి క్రైస్తవుడిగా ఎవరైనా ఆ బల్లాలో పాలు పుచ్చుకునే ప్రతిసారి నేను పడిన సిలువ మీద నేను పడిన ఆ శ్రమను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తుండరు. అయితే ఏమి జ్ఞాపకం చేసుకోవాలి చెప్తున్నా. ఒకప్పుడు పాపిగా ఉన్న మన జీవితంలో, ఒకప్పుడు మన జీవితము పాప భూయిష్టమైన జీవితం. నిజమే, మనం పరిశుద్ధులు అని చెప్పడానికి మనకేమన్నా నిజమైన ఒక ఆధారం ఉందా ఈ రోజుకి? విషయం చెప్పండి. మనం పరిశుద్ధులమైన, ఈవెన్ నేను కూడా పరిశుద్ధమైన ఒప్పుకోవచ్చా? పరిశుద్ధమైన ఒప్పుకుందామా? మరి బల్లా చేస్తున్నాం, ఆదివారం క్రమం తప్పకుండా వస్తున్నాం, దేవుని సన్నిధిలో నిలబడుతున్నాం, ఇన్ని చేస్తున్నాం కదా, మరి మనం ఎందుకు పాపులంగా ఉన్నాము చెప్తున్నా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఎన్నో మార్లు మనం ఆజ్ఞలు అతిక్రమిస్తున్నాం, అబద్ధం ఆడుతున్నాం, అనేక పాపాల్లో మనం నిలబడ్డాం. కాబట్టి ఆ పాపాలు, ఆ దోషాలు, ఆ వ్యసనాలు, వాటన్నిటిలో నుంచి ప్రియా సహోదరులారా, ఒకప్పుడు పాపులుగా ఉన్న మన జీవితాల్లో, విగ్రహారాధికలుగా ఉన్న మన జీవితంలో, దయనీయమైన బ్రతుకుల్లో ఉన్నప్పుడు, ఈ పాపపు సంఖ్యలలో నీవు నేను కూరకపోయినప్పుడు, ఆనాడు నిన్ను నన్ను పిలిచి ఆయన రక్తముతో కడిగి, ఆయన తను సిలువ మీద కార్చిన రక్తముతో కడిగి, ఆ సిలువ మీద ఆయన భరించినటువంటి ఆ బాధలు 2000 సంవత్సరాల క్రితం ప్రభువు ఆ కపాలం అనేటువంటి, ఆ కపాలం అంటే అర్థం ఏంటంటే ఆ కొండ చూడటానికి ఆయన మోసిన, ఆ సిలువ మోస్తూ ఎక్కిన కొండ మన తల్లా కనిపించిందంట దూరం చూస్తే. అందుకని దానికి కపాలము అని పేరు పెట్టాడు. ఆ కపాలం అనేటువంటి అర్థాన్ని ఇచ్చే గొల్గెత్తు పర్వతం మీద ఎలా ప్రయాసపడ్డాడో నా ప్రభువు, తనెంత నలగొట్టబడ్డాడో, అతను కాళ్ళ నుండి నడి నెత్తి వరకు ఎక్కడ చూసినా కానీ గాయము లేని ప్రాంతమే ఆయనకి కనపడలేదు. నా ప్రభువుని ఆ రీతిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా కోసం ఆయన నడినెత్తి నుంచి అరికాళ్ళ వరకు దెబ్బలతో కొట్టబడ్డాడే, ఆ పాపాలు క్షమించడానికి ఆయన పరలోకముల నుంచి దిగి వచ్చాడని నీవు బల్లాను సమీపించే ప్రతిసారి జ్ఞాపకం చేసుకోవాలి. మన అవిధేయతలు ఎన్నో ఉంటాయి, మన అపవిత్రతలు ఎన్నో ఉంటాయి. మనము దేవుని సన్నిధి నుంచి అనేక మార్లు తప్పిపోయిన కుమారుడుగా మనం ఉంటాము. ప్రియా సహోదరులారా, ఈ యొక్క బల్లాన్ని సమీపించబోతున్నప్పుడు మన బ్రతుకుల్లో ఉన్నటువంటి అవిధేయతలను, అపవిత్రలను మనము దేవుని సన్నిధిలో వదిలి ప్రతిసారి ఆ సిలువ దృశ్యాన్ని మన హృదయంలో, మన కనదృష్టి ముందు ఉంచుకొని, మన కళ్ళు మూసుకుంటే ఒకసారి ఇలా కళ్ళు ముచ్చుకోగానే ఎక్కడో గతంలో జరిగిన జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు బల్లాన్ని సమీపించబోయే ప్రతిసారి మనం చేయాల్సిన పని అని తెలుసా? నా ప్రభువు నా కోసం పడిన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. అవిధేయతలో ఉన్న జీవితాలు, పాపాల్లో పడిన జీవితాలు, తాగుడుకు బానిసత్వమైన జీవితాలు, చారత్వంలో ఉన్న జీవితాలు, ఏ ఒక్క క్షణమైనా ఏ అవిధేయత ఉందయ్యా, నాలో ఏ విధేయత ఉందయ్యా, నీ సన్నిధిలో నిలబడటానికి, నీ రక్తంలో చేయి పెట్టడానికి, పరిశుద్ధుడు అయ్యి మహిమా ప్రభావములతో దిగి వచ్చిన దేవుడు, ఎవరు సమీపించలేని తేజస్సులు ఆయన మాత్రమే వర్షించు అమరత్వం గలవాడి దేవుడు అని ప్రభువు చెప్తున్నాడు. అంటే ఆ ప్రాంతానికి పోవటానికి, ఆ యేసయ్య ఆ దేవుడు నిలబడిన ప్రాంతంలో పోవటానికి అర్హత లేని నా జీవితాలు చూసినట్లయితే మోషే అంటాడు, అయ్యా నీ మహిమ చూడటానికి నాకు కనుదృష్టి సరిపోవట్లేదంటే, మోషే నువ్వు నన్ను చూడలేవు, నువ్వు నన్ను చూసావంటే తక్షణమే నువ్వు మరణిస్తావు, కాబట్టి నీ తల ఉంచుకొని కళ్ళు మూసుకో, నీ మీదుగా నా మహిమ
దాటిపోయింది. ఆయన మహిమ మాత్రమే మన మీదకి వస్తే తట్టుకోగలం, కానీ ఆయన చూడాలన్నా, ఆయన యొక్క పరిస్థితిని, ఆ మనిషిని చూడాలనేటువంటి ఆ తపన మనలో వచ్చినట్టే మన కను దృష్టి ఏమైపోయిందని చెప్తున్నాడు దేవుడు. కనపడదు. ఏమైపోతుంది? మన కళ్ళు కనపడవు అని చెప్తున్నాడు. అతి అమరత్వం గల దేవుడు నా కోసం మన పాపాలను కడిగివేయటానికి, మన దోషాలను కడిగివేయటానికి పరలోక పట్టణం నుంచి ఆయన దిగి వచ్చాడు. ఆ దిగి వచ్చిన దేవుడు ఏం చేశాడు? నా పాపాలను తన భుజం మీద వేసుకున్నాడు. మన అవిధేయతలను ఆయన వేసుకున్నాడు. ఎందుకంటే మనము పాపము చేశాం, మనము దోషము చేశాం. ఆ పాపము, దోషము, చారత్వము, ప్రతి విధములైనటువంటి పాపాన్ని నీవు ఎక్కడ మోసి, ఆ పాపము నువ్వు మోయాలంటే, గతంలో చూసినట్లంటే పాపము చేసిన వ్యక్తి తన పాప పరిహారార్థమై ఒక గువ్వల జంటను కానీ, లేకపోతే ఒక మేకను కానీ, లేక ఒక ఏమొచ్చింది లూసిఫర్ అంతా ఇక్కడ దిగొస్తున్నట్టుంది. మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమాలు మొత్తము ఆ పాపాన్ని భరించడానికి మనం ఏం చేస్తామంటే, ఒకానొక దినాన పరిశుద్ధ గ్రంథమైనటువంటి పాత నిబంధనలో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు చేసిన పాపము కొట్టివేయబడాలి. ఆ పాపము కొట్టివేసబడితేనే నువ్వు తిరిగి మళ్ళీ సమాజంలోనికి వస్తావు. చూసినట్లయితే మన పాపం ఎలా ఉంటుందంటే కుష్టి వ్యాధి వలె ఉంటుంది. మన పాపం ఎలా ఉంటుంది? కుష్టి వ్యాధి వలె ఉంటుంది. ఎందుకనంటే ఈ రోజుల్లో కుష్టి వ్యాధి కలిగిన ఒక ప్రాంతంలో ప్రత్యేకంగా వాళ్ళకి అన్ని మన అవసరతలు ఇస్తున్నాం, కానీ ఒకానొక దినాన పరిశుద్ధ లేఖన గ్రంథాలు రాయబడిన సమయంలో ఆ యేసుక్రీస్తు ప్రభువారు జీవించినటువంటి సమయాల్లో మనం చూస్తే కుష్టి వ్యాధి గ్రస్తుడైనటువంటి వ్యక్తి ఒకరికి కుష్టి వచ్చిందంటే ఈ పాలెం మొత్తం మీద ఉన్న ఆ కుష్టి వ్యాధి గ్రస్తుని తీసుకెళ్లి ఊరు బయట పడేస్తారంట. ఆ పాపము, ఆ యొక్క కుష్టి ఎలా ఉంటుందంటే దినము శరీరము ఒక్కొక్క అవయవ భాగాలు కొరుక్కొని తినేసి, ఆ కుష్టి ఎలా ఉంటుందంటే ఈరోజు ఒక చేతి వేలుకు వచ్చిందనుకో, ఆ చేతి వేలంతా కొరక్క తింటుంది. రేపు కాలుకు వచ్చిందంటే కాలు వేలంతా, ఇంకొక రోజు ఇంకొక చేయి వచ్చిందనుకో, ఇలా కుష్టి పెరిగిపోయి ఇక్కడ వరకు చేయమైంది ఊడి జారిపడిందంట. కానీ వారిని గ్రామంలో కానీ గ్రామ పరిసర ప్రాంతంలోకి రానిరంట. వీరిని ప్రత్యేకించి తీసుకెళ్లి ఊరు బయట పడేస్తారంట. ఆ కుష్టి వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే ఒక దాని మీద ఒక ఏదైనా తీసుకుని తగిలించుకొని అతను నడుస్తున్నప్పుడు, నేను అపవిత్రుడిని, నన్ను ఎవరు ముట్టకూడదు, నా దగ్గరికి ఎవరు రాకూడదు అని చెప్పేసి ఆయన పెద్దగా కేకప్పుడు ఇలా వెళ్తున్నాడు అనుకో. ఆయన మనుషులు మనం ఎక్కడంటే ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అతను కేకలు వేసుకుంటూ వెళ్తాడు, అయ్యా నేను అపవిత్రుణ్ణి, నేను పాపిని, మీరెవరు కూడా నా యొద్దకు రావద్దు, నేను దాటిపోయేంతసేపు కూడా మీరు ఎవరు బయటికి రావద్దని తను అరుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట. అప్పుడు ఆ వ్యక్తిని గ్రామము, సమాజం తీసి బయట పక్కన పడేస్తే ఒక రోజు వచ్చిన వ్యాధి క్రమంగా కాళ్ళు, చేతులు ఒక్కొక్కటి ఊడి కింద పడిపోతూ ఒక దినాన తనకు తనే మరణించేంత వరకు కూడా ఆ వ్యక్తికి ఎటువంటి స్వస్థత కానీ, ఎటువంటి ఆరోగ్యకరమ డాక్టర్లు కానీ ఆ రోజుల్లో లేరంట. అందుకే మన పాపాన్ని కూడా దేవుడు ఆ రీతిగా పోలుస్తుండు. నీ పాపము నీకు తెలియకుండా కుష్టి వెళ్ళ వస్తుంది, దానికి మందు లేదు, దానికి డాక్టర్ లేడు. మీరు ఆ పాపాన్ని లోపలికి ఎక్కించుకున్నాక అది ఏమైందంటే కుష్టి వ్యాధి గ్రస్తుడు ఒకరోజు వేలు, ఒకరోజు కాళ్ళు, ఒకరోజు శరీరం పార్ట్లు ఒక్కొక్కటి ఊడి ఎలా కింద పడతాయో మన పాప దోషాలు అలా కింద పడతాయని ప్రభువుకి అలా నాశనమైపోవటం ఇష్టం లేక ఆయనే పరిశుద్ధ పర్వతాన్ని వదిలి పరలోక పట్టణాన్ని దిగి వచ్చి మనిషి స్వరూపము ధరించుకొని నా కోసము ఆ కుష్టి వ్యాధి అంటే ఎలాగైతే నశించిపోయాడు మనుష్యుడు, ఆ నశించిపోయేటువంటి జీవితంలో నుంచి, అట్టి పాపములో నుంచి నిన్ను నన్ను కాపాడటానికి ఆయన తన రక్తాన్ని చిందించి పాపాన్ని కొట్టివేశాడు. హల్లెలూయా. ప్రియా సహోదరులారా, ఈ రీతిగా ఉన్నటువంటి మన జీవితంలో అపవిత్రతలు ఏమైనా ఉన్నాయేమో, ఇంకా మన జీవితాలలో అటు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వాటి నుంచి మనం దూరపడుతూ పరిశుద్ధమైనటువంటి ఆయన సన్నిధిలో, ఆయన బల్లాలో మనము ఏమన్నాడు, అమరత్వము గలవాడినై ఎవరూ సమీపించలేని తేజస్సులో
ఆయన మాత్రమే వర్షించును. అంత వర్షించే దేవుడు, అంత అమరత్వం కలిగిన ఆ దేవుని దగ్గర మనం నిలబడి ఆయన చూడటానికి కూడా మన కంటికి చూపు చాలని మన జీవితాల్లో ఈరోజు ఆయన ఏమవుతున్నాడు, ఆయన రక్తము ఆయన శరీరము మన యొక్క చూడాలిట, ఆయన శరీరాన్ని ఆ రక్తాన్ని మనం తిని తాగే స్థితిలోనికి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చూస్తూ వస్తే ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అతను ఫ్రెండు, ఇద్దరు స్నేహితులు ఉన్నారు. అతని ఫ్రెండ్ మరణించాడంట. ఈ పాస్టర్ గారు అడిగారు, అయ్యా ఎక్కడికి వెళ్ళావు, 4 రోజులు కనిపించలేదంటే, అయ్యా నేను మా గ్రామానికి వెళ్ళానయ్యా. ఏమైంది? మా స్నేహితుడు ఒకడు చనిపోయాడు, అతను బరియల్ కార్యక్రమానికి వెళ్ళానంటే పాస్టర్ గారు అన్నట్ట, ఓకే అయిపోయిందా? అయిపోయిందయ్యా. బిడ్డల కోసం ప్రార్థన చేసి ఆదరించి వచ్చానయ్యా అన్నట్టు. ఇంకా ఏడుస్తున్నాడంటే ఈ వ్యక్తి. ఎందుకు ఏడుస్తున్నావు అనంటే, అతను చెప్తున్నాడు, ఏమి లేదయ్యా, అతను హైదరాబాద్లో ఉంటాడు. వాళ్ళ ఊరు వచ్చేసి ఇక్కడ దొనకొండ పరిసర ప్రాంతంలో ఊరు. అతను ఏడుస్తున్నాడు. ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అబ్బాయి అని అడిగితే, పాస్టర్ గారికి అతను చెప్తున్న మాట ఏం తెలుసా? అయ్యా నేను అదే గ్రామంలో ఉండుంటే, నేను అదే పల్లెటూరులో ఉండుంటే, నా జీవితం కూడా ఈరోజు వాడిని పడేసినటువంటి అదే చేతులు, వాడిని పడేసినటువంటి అదే ప్రాంతం, వాడిని బరియలు చేసినటువంటి అదే సమాధులలో ఒక దినాన నేను కూడా వాడికంటే ముందే వెళ్ళేవాడిని. ఎందుకయ్యా అని పాస్టర్ అని చెప్తున్నాడు. లేదయ్యా, మేమిద్దరం యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు 17 సంవత్సరాల వయసులో తాగుడికి, మందుకి సిగరెట్లకు బానిసలయ్యామయ్యా. ఇంకా చెప్పాలంటే చాలా లోతైనటువంటి దానికి మేము బానిసలమయ్యాము. కానీ నేను కొన్ని సంవత్సరాల తర్వాత హైదరాబాద్ వచ్చాను. ఈ యొక్క మందిరంలో దేవుడు నన్ను వాక్యము చేత నన్ను దర్శించాడు. వాక్యపు వెలుగులతో నన్ను పైకి లేపాడు. ఈరోజు నన్ను వెలిగించాడు, నా కుటుంబాన్ని వెలిగించాడు. నేను ఒక విశ్వాసిగా నిలబడి ఈ తెల్లని బట్టలు వేసుకుని నీ మందిరంలోనికి ప్రతి దినం వచ్చి ప్రతి ఆదివారం ఇక్కడ నిలబడి నేను బాగున్నాను, ఈరోజు నా బిడ్డలు బాగున్నారు, నా బిడ్డలు మంచి ఉన్నతమైన చదువులు చదువుతున్నారు, నా స్థితి బాగుందయ్యా. అయితే ఏంటయ్యా అంటే, నేను ఇంటికాడ ఉన్నప్పుడు నేనెంత తాగుబోతున్నంటే, నేను తాగి ఎక్కువయ్యి నా దగ్గర ఉన్న ధనం తీసి వాడికి తాపి, వాడు కానీ తాగలేదని వస్తే నేను ఒప్పుకోకుండా వాడిని తాపేవాడినయ్యా. వాడు తాగి అలాగే బానిసత్వం నుండి కిడ్నీలు 2, లివర్ పాడైపోయి ఈరోజు వాడు 43 సంవత్సరాలకి మరణం అందుకున్నాడయ్యా అని చెప్తున్నాడు. మరి ఈరోజు నేను మారాను. యేసయ్య వెలుగులతో ఆయన వాక్యపు అంచులలో నన్ను నిలవబెట్టాడు. నేను వాక్యానికి లోబడ్డాను, వాక్యపు వెలుగుల్లో నిలబడ్డాను. ఈరోజు నేను వెలిగించబడ్డాను, నా కుటుంబం వెలిగింది. కారణం ఏంటి అంటే, ఆ యొక్క సిలువ మీద యేసయ్య మోసినటువంటి ఆ యొక్క సిలువ రక్తపు బొట్టు నా మీద పడిందయ్యా. ఆ రక్తపు బొట్టు నా మీద పడింది కాబట్టి ఈరోజు విశ్వాసిగా సజీవుల లోకంలో ఉన్నాను. నా ఫ్రెండ్ ఈరోజు మరణాన్ని అనుభవించి వారి కుటుంబం వేదనలో ఉంది. తాగి కుటుంబంలో ధనము కాజేశాడు, తాగి ఆరోగ్యం పాడు చేసుకుని మరణించాడు. ఈరోజు బిడ్డలకి సరైన పోషణ లేదు. ఆ భార్య చూస్తే ఏడుపు వచ్చిందయ్యా నాకు అని చెప్తున్నాను. ప్రియా సహోదరులు, ఈ జీవితంలో ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన జీవితాలు ఈరోజు నిన్ను నన్ను వెలిగించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తముతో మాత్రమే నిన్ను నన్ను కడిగాడు. ఎలా? ఆయన రక్తముతో కడిగి నిన్ను నన్ను పరిశుద్ధంగా చేశాడు. నిజమే. ఈ పరిస్థితిలోంచి ప్రభు ఆ వ్యక్తిని కాపాడితేనే నిలబడగలిగిండు, అంతేనే కాదా? ఆ పరిస్థితిలోంచి ఆ కుటుంబం బయటకు వచ్చిందని అతను చెప్తున్నప్పుడు నిజం. మనం యూట్యూబ్లో చూస్తుంటాం, కానీ కొన్ని సాక్ష్యాలు పట్టుకోవాలి. మనం యూట్యూబ్ రోజు చూస్తాం, ప్రతిరోజు యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం, కానీ అందులో ఉన్నటువంటి కొన్ని సాక్ష్యాలను మనము ఎతకాలి, ఎక్కడ ఏముందని. నిజమే, బానిసత్వ బ్రతుకుల్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఈరోజు నిన్ను నన్ను నిలవబెట్టిన దేవుడు ఆయన గొప్ప కార్యములు చేస్తూ మనల్ని బల్లా ఎద్దుకు చేరుకున్నాడు. ఎవరైతే క్రీస్తు నమ్ముకుంటారో, ఎవరైతే దేవుని సన్నిధిలో ఆయన పాత్రలో చేయబెడతారో అటు వారి కుటుంబాలు దీవెనలోనికి వస్తుంది. మొదటిగా ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. కుటుంబానికి పరిశుద్ధత వస్తుంది. 2 క్రమం వస్తుంది. 2 క్రమము. ఎందుకు పరిశుద్ధత వస్తుంది? ఆదివారం అవగానే ప్రార్థనకి వెళ్ళామని అడావుడిలో శనివారం పనులన్నీ చక్కబెట్టుకుని మనం సిద్ధపడతాం. ఆదివారం ఏకం లేస్తాం, ఉదయాన్నే తెచ్చుకోవాల్సిన మాంసం తెచ్చుకొని రెడీ చేసుకుంటాం. 10వ గంటకు వచ్చి దేవుని మందిరంలో మనము మన పిల్లలు
సన్నిధిలో నిలబడతాం. ఆ క్రమం ఎప్పుడైతే వస్తుందో, క్రమం వస్తుంది, ఇంకా ఒక పరిశుద్ధత వస్తుంది, ఓ పవిత్రత వస్తుంది. ప్రభు సన్నిధిలో నిలబడి వాక్యం వింటున్నాం. వారము, 2 వారాలు, 3 వారాలు, నేను చెప్పేసుడు 52 వారాలు, ఏదో ఒకరోజు ప్రభు నీ ఆత్మ నీ కుటుంబాన్ని తాకబోతున్నాడు. హల్లెలూయా. మనం అనుకుంటాం ఈ భాస్కర్కి ఏం పని లేదు కాబట్టి ప్రతిరోజు పరుగులు తీసుకుంటూ వస్తున్నాడు, ప్రార్థన చేస్తుంటాడు, పాతుంటాడు, వీడికి ఏం పని లేదు అని మీరు అనుకోవచ్చు. ఒకానొక దినాన ప్రభువు మిమ్మల్ని తాకినప్పుడు, అందుకే పౌలు అంటాడు, ఈ వాక్యం అంట రక్షించబడుతున్న మనకేమో ఆయన శక్తి అయి ఉంటుందంట. కానీ వాక్యం యొక్క లోతు తెలియని వాళ్ళు అనుకుంటారంట అది వెర్రితనంగా ఉంటుందంట. ఏం పెట్టి రోజు వస్తాడు ఆ బాపట్ల నుంచి ఇంత దూరం 120 కిలోమీటర్లు పరిగెత్తుకుంటాడు, పని లేదు, బాట లేదు. నిజం. ఆ యొక్క లోతు తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను చెప్తున్నా, మామూలుగా నేను దేవుని పని చేయకముందు 10 కిలోమీటర్లు పొదిలి పోయి రమ్మంటే ఎవరికన్నా డబ్బులు ఇచ్చి రేపు ప్రసంగా లేకపోతే ఆదా నువ్వు పోయిరా అని చెప్తా. నేను బాను, బండి ఉన్నా కానీ అంత ఉల్లు బురుగుంటాం మనం. ఎప్పుడైతే దేవుని ప్రకటించాలి, దేవుని మాట్లాడిన ప్రతిరోజు మినిమం 200 కిలోమీటర్లు నేను ఏదో ఒక సమయంలో నేను జర్నీ చేస్తున్నా. కేవలం ప్రభు మనకిచ్చేటువంటి ఆయన యొక్క స్వార్థ శక్తి అయి ఉంది. హల్లెలూయా. సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మళ్ళీ 12 గంటకి 200 కిలోమీటర్ల మినిమం మేము జర్నీ చేస్తున్నాం. ఏంటంటే దేవుని యొక్క శక్తి. నశించుచున్న వారికి దేవుని యొక్క వాక్కు వెర్రితనముగాను, రక్షించబడుతున్న నీకు నాకు ఆయన శక్తినై ఉన్నది. ఆమేన్. అలాంటి శక్తి నువ్వు నేను పొందుకోవాలంటే ప్రభు ఇచ్చేటువంటి ఆయన నామములో ఏముంది, ఆయన నామములో ఎట్టి ప్రసన్నత ఉంది అనేది ప్రధానంగా మనం పాపులలో ఉన్నటువంటి అపవిత్రతను కడిగేసి మనల్ని పరిశుద్ధమైన సన్నిధిలోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించాడు. హల్లెలూయా. నేను ఒక మాట అన్నాను, మనము ఎంత చేసినా ఏదో ఒక అపవిత్రత మనల్ని అంటిద్దని. ఏంటిది అపవిత్రత? అన్నీ కరెక్ట్గా ఉన్నాం, 10 ఆజ్ఞలు, ఏ ఆజ్ఞలు మనము కావట్లేదు, కానీ మనం ఒక చిన్న ఆజ్ఞ కాడ తప్పిపోతాం. ఏ ఆజ్ఞ అంటే పాపము. ఏ పాపం అది? అబద్ధం అనేటువంటి పాపంలో మనము తప్పనిసరి పడిపోతాం. ఏమి లేదు, మన ఇంట్లోకి 50,000 డబ్బులు ఉంటాయి, ఎవరైనా వచ్చి ఒక 10,000 డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడైనా ఇచ్చేసా అంటే, ఇప్పుడు మీరు నిజం చెప్పి అందరికీ ఇవ్వని నేను అంటలా. మన యొక్క మనుష్యుల జీవితంలో మొదటిగా ఉండేటువంటి ఏదో ఒక రకమైనటువంటి ఆజ్ఞ అతిక్రమం ఉంటుంది. ఈ ఆజ్ఞ అతిక్రమములలో మనం చూసినట్టంటే అననీయ సఫీరా అనేటువంటి ఒక ఇద్దరు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. వారు కలిగిన యావత్తును పొలాన్ని అమ్ముకొని భద్రపరుచుకొని, అప్పట్లో ఏంటంటే 1 ఎకరా పొలం అమ్మితే 1,00,000 వచ్చినాయి అనుకో, మొత్తం తీసుకొచ్చి ముందు అపోస్తుల పాదాలది పెడతారు. ఎక్కడ పెట్టాలి? అపోస్తుల అంటే మందిరంలో పెడతారు. మందిరంలో అది ఎంత తీసుకుని సమానంగా పంచుకునేలాంట. ఇప్పుడు నాకు 10 ఎకరాలు ఉందనుకో, అమ్మాను, ఈమె 10 ఎకరాలు అమ్మింది, 20 ఎకరాలు 1,00,000 వచ్చినాయి అనుకో, ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తానికి సమానంగా పంచుకోవాలి. తర్వాత వాళ్ళలో ఒకళ్ళు అమ్మారనుకో, అన్ని పంచుకొని అలా ఉండే క్రమం అది. ఈ రోజులు కాదులేదు. అప్పుడు అననీయ సఫీరా అనేటువంటి మనం చాలా సార్లు అననీయ సఫీరా వాళ్ళ పొలం అమ్మి అపోస్తుల పాదాలు ఎద్ద సగం ఇంత దాచిపెట్టుకొని సగం తెచ్చి ఇచ్చినప్పుడు అన్ననైతే ముందేమంటాడు, ఇంతకే మీరు అమ్మారా అంటే అవును అంటాడు. అవుగానే పేతురు ప్రార్థన చేయగానే ఆ అన్నని చనిపోతాడు అక్కడ. తర్వాత వాళ్ళ భార్య సఫీరా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా ఇదిగో ఈ ధనం ఇంతకే మేము అమ్మేమయ్యానంటే, నిజంగా ఇంతకు అమ్మావని పేతురు అడుగుతాడు. అవునయ్యా ఇంతకని అబద్ధం ఆడింది. ఆ అబద్ధం ఆడంగానే పేతురు అంటాడు, అదిగో నీ భర్తను పాతి పెట్టిన వారు పాదాలు ఆరకముందే నువ్వు కూడా మరణం అందుకుంటావు అని చెప్తాడు. అంటే నేను దేనికి చెప్తానంటే, ఇక్కడ మన డబ్బుల విషయం నేను చెప్పట్లేదులే. అప్పట్లో అంటే అందరి ధనం సమానం, ఇప్పుడు అట్ట కాదు, నీ ధనం నీది, నా ధనం నీది, దాన్ని పక్కన పెడదాం. అబద్ధము కూడా చాలా వరకు అబద్ధానికి జనకుడు ఎవరు? ఆయన గారి పేరేంటి? ఏ దూత? ఆయన లూసిఫర్ దూత. ఆయనే అబద్ధానికి జనకుడై ఉంటాడు. ఆయనే పాపాన్ని చేపిస్తాడు, ఆయనే అపవిత్రులకు నడిపిస్తాడు, లోకాశలు చూపిస్తాడు. ఈ లోకాశల్లో నుంచి, ఈ అపవిత్రాల నుంచి, ఈ అబద్ధాల నుంచి బయటకు వచ్చి నీవు నేను సరిచేసుకొని దేవుని సన్నిధిలో నిలవబడితే దేవుడు గొప్ప ధన్యతను, యోగ్యతనిచ్చి ఆయన పాత్రలోనికి నీవు నేను యోగ్యంగా, ఇంకా ఎవరైనా కానీ ఒకరికొకరి మధ్య వాదనలు, విభేదాలు. ఎందుకంటే గతంలో మనంతా ప్రభువుని తెలియని వాళ్ళం. మనం తన్నుకున్నాము, కొట్టుకున్నాము, గుద్దుకున్నాము, మనలో ఉన్న అవిధేయతలు ఎన్నో ఉన్నాయి.
జారత్వాలు ఉన్నాయి, పాపాలు ఉన్నాయి. ఇక నుంచి నేనేమంటున్నానంటే, నా ప్రభువు నిన్ను నన్ను ఒకే రక్తంతో కడిగాడు. ఒకే రక్తంతో నిన్ను నాకు కడిగాడు. ఒకే శరీరం మనము ఆయన సన్నిధిలో స్వీకరిస్తున్నాం. కాబట్టి నేనేమంటున్నానంటే, ఇక మీదట ప్రభు సన్నిధిలో విధేయులమై మనము ఆయన సన్నిధిలో నడుద్దాం. ఆయన బల్లాన్ని సమీపించిపోయినప్పుడు ఈ నెల మొత్తం పోయిన నెల డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ 4 వారాల్లో ఎక్కడైనా అవిధేయతలునేమో ప్రభువా నన్ను క్షమించయ్యా. లేదు, నా పక్కనున్న స్నేహితురాలతో నేను గొడవ పడ్డాను, అయ్యా క్షమించు, నా స్నేహితురాలతో నేను మాట్లాడతాను. లేకపోతే ఇంకో విషయం, ఏ అవిధేయతలున్నా వాటిని ఒప్పుకొని బల్లాన్ని నువ్వు సమీపించగలిగితే ఆయన శక్తినై ఆయన బలమై ఉంటుంది. లేదు, ఆ బల్లాన్ని అపవిత్రంగా తీసుకుంటే పోయిన వారం మనం చెప్పుకున్నాం ఏమొస్తాయంట, అవి కొన్ని రోగాలకు ఇంకా మరణానికి దారితీస్తుందంట. ప్రియా సహోదరులరా, అలా కాకుండా మనము యేసుక్రీస్తు ప్రభువారు మోసిన ఆ సిలువను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన వేదన ప్రసవ వేదనతో పోల్చారు. ఇక్కడున్న ప్రతి స్త్రీకి తెలుసు ప్రసవ వేదన ఎలా ఉంటుందో. ఆ ప్రసవ వేదన వచ్చినప్పుడు ఎంతో భయంకరమైన వేదన. అందుకే ఆ ఆదికాండంలో దేవుడు అవతో ఇలా శపించాడు, నీ ప్రసవ వేదన అత్యధికమవును. దేవుడు దాన్ని ఇంకా శపించేశాడు. ఆ రోజు ఆయన శపించుకుని ఉంటే ఈరోజు ప్రసవ వేదన తగ్గేదేమో స్త్రీలకి. నీ ప్రసవ వేదన అత్యధికంగా అవును కాదని దేవుడు ఆ రోజు శపించాడు. ఈ రోజుకి అదే శాపాన్ని ప్రతి స్త్రీ మోస్తా వస్తుంది. మనం ఈ యొక్క శరీరాన్ని రక్తాన్ని సమర్పించేటప్పుడు ఎట్టి ప్రసవ వేదన స్త్రీ అనుభవించిందో నా ప్రభువు కూడా అట్టి వేదన అనుభవించాడు. కాబట్టి ఆ బిడ్డ పుట్టంగానే ఆ బిడ్డను చూసుకొని అబ్బా నాకు ఈ బిడ్డ పుట్టిందని మనం ఎంతైతే సంతోషిస్తామో యేసుక్రీస్తు ప్రభువారు అట్టి వేదన అనుభవించాడు. ఆయన మరణించినాక ఆయన రక్తము ఆయన శరీరం మనల్ని శుద్ధినిలుగా చేసిందని దీన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండోదిగా మనం విమర్శ చేసుకోవాలి. ఏమనంటే 1 కొరింథీయులోను 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడనా. 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రనది. ఎందుకంటే స్వపరీక్ష చేసుకోవాలి. ఇంకా ఎక్కడైనా అవిధేయతలు ఉన్నాయా, ఇంకా ఏదైనా నా శరీరంలో కానీ ఆత్మలో కానీ చూపులో కానీ తలంపులో కానీ ఇంకా ఏవైనా ఉన్నాయని చెప్పి మనము ఆత్మ పరీక్ష చేసుకోవాలి, స్వపరీక్ష చేసుకోవాలి, విమర్శ చేసుకోవాలి. నీ ఆత్మ సాక్షి చెప్పాలి, నేను ఈ బల్లాలో అడుగు పెట్టబోతున్నాను, నేను పర్ఫెక్ట్గా దేవుల్లో కరెక్ట్గా ఉన్నాను, ప్రార్థన యందును సహవాసం అందును ప్రతి దాంట్లో నేను విడవక, ప్రతి దాంట్లో నేను దేవుని సన్నిధిలో క్రమంగా ఉన్నానని నిన్ను గూర్చి మనుషులు చెప్పకూడదు. ఈ విషయంలో ఎవరు చెప్పాలి? నీ ఆత్మ నీకు చెప్పాలి, నా ఆత్మ నాకు చెప్పాలి, నేను క్రమంగా ఉన్నాను, నో ప్రాబ్లం, నేను దేవుని సన్నిధిలో ఆయన శరీరంలో ఆయన రక్తంలో వేస్తే నాకు ఇది లేదని చెప్పేసి నీకు నువ్వు పశ్చాత్తాపపడి నీలో ఉన్న అవిధేయతలు వదిలేసుకొని నువ్వు పరీక్షించుకొని దేవుని యొక్క శరీరంలో రక్తంలో నువ్వు అడుగు పెట్టవలసిన వాడిగా ఉన్నావు. చూసినట్లయితే దావీదు సౌలు పరిస్థితులలో సౌలు అనేక మార్లు దావీదు నిమిత్తము వ్యసనం పడతాడు, ద్వేషిస్తాడు. ఒకానొక దినాలలో అయితే ఒకసారి చదువునన్నా 1 సమూయేలు 20:24 వచ్చిన చదువు. సౌలుకి దావీదు మీద ఎటువంటి బాధ ఉంటుందో ఒకసారి అక్కడ వ్యక్తపరుస్తూ ఉంటాడు. చదువు. దావీదు పొలములో దాగుకొనెను, అమావాస్య వచ్చినప్పుడు రాజభోజనము చేయి కూర్చుండగా రాజు గోడ దగ్గర స్థలమందు తన ఆసనం మీద కూర్చుని ఉండెను. యోనాతాను లేవగానే చూడండి, కాపు చూడండి, దావీదు ఇక్కడ కూర్చున్నాడు, సౌలు ఇక్కడ కూర్చున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి దావీదీలంతా ఆడ యొక్క పనివారుగా ఉంటారు, అంటే మంత్రులుగా అలా ఉన్నప్పుడు ఒకరోజు వారి యొక్క సిద్ధాంత ప్రకారం ఏంటంటే నెల మొదట్లో అమావాస్య రోజు స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకై అట్లా కాదు కదా, అమావాస్య రోజు మొదటి నెల స్టార్ట్ అయింది, పౌర్ణమి రోజు ముగించబడింది. అయితే సౌలు ఆడు కూర్చొని వారి యొక్క రాజపంక్తులు కూర్చున్నప్పుడు మొదలే అమావాస్య. ఆ రోజు కొంచెం వాళ్ళకి అపవిత్రమైన రోజు.
సౌలు అనుకుంటున్నాడంట, ఆ దావీదు స్థానం ఖాళీగా ఉంది కదా, వాడు ఏమైపోయాడు, వాడు ఏమి నాశనమయ్యాడు, ఈ అమావాస్య పూట వాడు నాశనం అయిపోయాడని సౌలు యొక్క ఆత్మ అనుకుంటుందంట. ఆయన భోజన పంక్తిలో కూర్చొని ఆయన మనసు ఎలా ఉంది? ఆయన మనసు అపవిత్రంగా ఆలోచిస్తుంది, వ్యతిరేకంగా ఆలోచిస్తుంది, వ్యసన పడుతూ ఆలోచిస్తుంది. దావీదుని అనుకుంటున్నంట, ఈ అమావాస్య రోజు ఏదో ఒకటి వచ్చి వాడు నాశనం అయిపోయి ఉంటాడు, అందుకే ఈ పాత్రలోనికి రాలేదు వాడు. ప్రియ సహోదరులారా, దినదినము మనము కూడా క్రమపరచుకోవాలి. మొదటిలో మనం బాప్టిషన్ తీసుకున్నప్పుడు ఒకరోజు మన జీవితం చంచలమైన జీవితం ఉంది, ఈరోజు దాన్ని ప్రార్థనతో క్రమపరిచి మన పంక్తిలో కూర్చున్న మనందరం కూడా ఏక మనసు ఏక శరీరం. ఎందుకంటే ఒకే శరీరాన్ని భుజిస్తున్నాము, ఒకే రక్తాన్ని మనం భుజిస్తున్నాం కాబట్టి ఆ శరీరము రక్తాన్ని ఎక్కడ కూడా అపవిత్రం కాకుండా, పంక్తిలో సౌలులాగా వ్యసన పడకుండా, వాడు నాశనం అయిపోతే బాగుండు, వారు రాకపోతే అయ్యొద్దు, అందరూ ప్రేమ కలిగి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మనము విమర్శ చేసుకొని ఆత్మ స్వపరక్ష మనం చేసుకొని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే దుష్టత్వాన్ని వదిలేయాలి. బల్లలో పాల్గొంటున్నప్పుడు అనవసరమైనటువంటి విషయాలను పక్కన పెట్టాలి. నిర్దోషులుగా మనం నిలబడి, నిజముగా ఆయన సన్నిధిలో నిలబడి, ఆయన సన్నిధిలో నీవు నేను నిలబడి, ఆయన యొక్క రక్తాన్ని మనము స్వపరక్ష చేసుకొని, విమర్శ చేసుకొని తన శరీర రక్తంలో పాల్గొనగలిగితే నా కుటుంబాలు, నా ఆత్మీయ జీవితం బహుబలముగా ఆశీర్వదించబడును గాక. ఆమేన్. అట్టి ధన్యత ఈ దినం మనం బల్లలోకి చేరుతూ ఉన్నప్పుడు ఆయన కృప మన మధ్యలోనికి దిగి వచ్చును గాక. ఆమేన్. ఒక్క నిమిషం మనం సమయం మరి నాయనమ్మకి ఇద్దాము. ఆమె ఏదో చిన్న సాక్ష్యం చెప్పాలనుకుంటుంది. రా నాయనమ్మ. హల్లెలూయా. మహాగణుడైన పరిశుద్ధుడికి కోట్లాది పొందే వందనాలు. అలాగే సేవ చేసే పాస్టర్ గారికి హృదయపూర్వకంగా వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. మీ అందరికీ నేను చెప్పబోయే సాక్ష్యం ఏమిటంటే, 30 సంవత్సరాల క్రితం కడుపులో నొప్పి వచ్చింది. అప్పుడు గర్భసంచి తీసేశారు. మళ్ళా 2019 అంటే 7 సంవత్సరాల క్రితం మళ్ళీ ఆపరేషన్ అయింది. మళ్ళా కడుపు నొప్పి వచ్చింది. మళ్ళా 7వ నెల 2005 7వ నెల 4వ తారీఖు 3వ తారీఖు ఆపరేషన్కి వెళ్ళాను. 4వ తారీఖు ఆపరేషన్ చేశారు. ఆ థియేటర్లోకి వెళ్ళేటప్పుడు అక్క ఒప్పుకున్నదంట, మీ చేత సాక్ష్యం చెప్పిస్తాను అని భాస్కర్కి ఫోన్ చేసి ప్రార్థన చేయించాను. మీ చేత సాక్ష్యం చెప్పిస్తానని చెప్పి ఒప్పుకున్నాను. అందుకని ఇంకా ఈ సాక్ష్యం చెప్తున్నా. నేను వచ్చి రాని సాక్ష్యం తప్పుంటే క్షమించండి. మళ్ళీ కడుపు నొప్పి మళ్ళీ 1 నెల తర్వాత వచ్చింది. వచ్చినప్పుడు మళ్ళీ పాస్టర్ గారికి ఫోన్ చేసి అక్క ప్రేయర్ చేపించింది. అంటే ప్రేయర్ ఆయిల్ తీసుకొని నాయనమ్మ 3 సిలువులు నాయనమ్మ చేత వేయించుకో అదే అని చెప్పింది. చెప్పినప్పుడు నేను 3 సిలువులు వేయించుకొని అదే ఫోను చెవు దగ్గర పెట్టుకొని ఉండగానే పాస్టర్ గారు ఫోన్ చేశారు. అప్పుడు కడుపు నొప్పి ఒక 10 నిమిషాల తర్వాత తగ్గిపోయింది. ఎన్నో గండాల నుంచి నా బిడ్డలను కూడా తప్పించిండు. ఆ యేసయ్యకి వందనాలు, భాస్కర్కి వందనాలు. మంచిది. దేవుని స్తోత్రంలో ఈ తల్లిగారి సాక్ష్యం ఏంటంటే, గత మనము సేవ ప్రారంభంలో తల్లిగారికి సర్జరీ చేశారు. సర్జరీ చేసిన తర్వాత నాయనమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు అడావుడిగా కుమార్ బాబాయ్ కూడా అట్లా సర్జరీ చేస్తుండ్రయ్యా నాయనమ్మకని బాగా అడావుడిగా ఉన్నారు. ఆ క్రమంలో సర్జరీ అయింది. సర్జరీ చేసి ఆమెను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత సర్జరీ చేసిన దినం మొదలుకొని ప్రతిరోజు ఆమెకి ఏదో సమయంలో కడుపు నొప్పి మళ్ళీ వస్తుందంట. ఏదైనా సమస్య ఉంటే సర్జరీ చేసినా తొలగిపోవాలి అది, కానీ మధ్య మధ్యలో సర్జరీ అది నొప్పి వస్తూ ఉన్నదంట. ఒకరోజు ఉదయాన్నే నైటు 11 అయింది కదా, ఆ ప్రాంతంలో ఫోన్ చేసి ఇట్ట సంగతయ్య సరే నిద్రపోలేకపోతున్నది అన్నప్పుడు సిలువ గుర్తులేసి యేసు రక్తంతో ప్రార్థన చేస్తే ఇంకప్పటి నుంచి ఆమెకు ఆ నొప్పి దేవుడు పూర్తిగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.
ఇప్పుడు తగ్గిపోయినాయిగా.